గోలుగొండ మండలం కృష్ణదేవిపేటలోని అల్లూరి స్మారక పార్కులో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతిని ఆడంబరంగా నిర్వహించారు. సోలార్ వ్యవస్థ ద్వారా విద్యుత్ సరఫరా, ప్రొజెక్టర్ రూమ్ శిథిలాపైన స్లాబ్ మరమ్మతులు, ప్రహరీ గోడ నిర్మాణం వంటి అంశాలపై సూచనలు చేశారు. ఇక్కడ పనిచేస్తున్న వారికి అధికారికంగా ఇప్పటివరకు జీతభత్యాలు లేవని, దాతల సహకారంతోటే వారికి జీతాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ పనిచేస్తున్న వారికి అధికారికంగా ఇప్పటివరకు జీతభత్యాలు లేవని, దాతల సహకారంతోనే వారికి జీతాలు అందిస్తున్నట్లు తెలిపారు. వారికి పర్యాటక శాఖ తరపున జీతాలు అందేలా చూడాలని స్పీకర్ కోరారు. ముందు తరాలకి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని ఒక జిల్లా మంత్రిగా నేను విన్నవించుకుంటున్నానండి. మీ అందరికీ కూడా ఒకసారి దీని మీద ఆలోచన చేయమని. అదేవిధంగా ఈ రోజు కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ ఉన్నారు. ఇందాక ఎస్పీ గారు ఒక మాట చెప్పారు. నేను ఈ మాట యాజ్ ఏ హోమ్ మినిస్టర్ గా నేను చెప్పాలి, నా బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఉన్న చాలా మంది పిల్లలు చదువుకొని ఉద్యోగాలు లేక, ఇంతవరకు ఉద్యోగాలు రాక కొంచెం ఇబ్బంది పడి చాలా మంది ఏమవుతున్నారంటే గాంజాకి నేను బానిసలు అవుతున్నారని చెప్పట్లా, గాంజాని సప్లై చేసే విషయంలో వాళ్ళు కీలక పాత్ర వహించి పాప ఎక్కువ ఇబ్బంది పడిపోయేది ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న గిరిజనుల ప్రాంతం ప్రజలే. ఎందుకంటే నేను సెంట్రల్ ప్రిజన్ విజిట్కి వెళ్ళినప్పుడు సుమారుగా 2000 మంది ఖైదీలు ఉంటే అందులో 1200 మంది ఓన్లీ గంజా కేసుల్లో పట్టుబడి రిమాండ్ లో ఉన్న వాళ్ళు. అందులో కేటగరైజైజ్ చేసుకుంటే సుమారుగా 22 సంవత్సరాల వయసు, అంటే 18 నుంచి 23 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు దగ్గర 600 మంది ఉన్నారంటే ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు మీ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఎందుకంటే ఎవరో డబ్బుల గురించి, ఎక్కడో ఒక కింగ్ పిన్ ఉంటాడు, వాడి డబ్బుల గురించి 10,000 గురించి 5,000 గురించి కూడా ఈరోజు జీవితాలు నాశనం చేసుకుని జైలులో మగ్గిపోయే పరిస్థితి. ఈ రోజు మనందరూ రక్తం ఏమంటున్నాం అంటే అల్లూరి సీతారామరాజు గారి రక్తం అంటున్నాం. అటువంటి పనులు చేసేదానికి కానీ చేసే వాళ్ళకి కానీ మనం సింహస్వప్నంగా ఉండాలి తప్పించి అటువంటి కార్యక్రమాలకి వెళ్ళకూడదు. వెళ్లే వాళ్ళని కూడా మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. మీ అందరి దయ వల్ల అటువైపు నుంచి వచ్చే ఏ గాంజానైనా ఇమీడియట్ గా మా స్టాఫ్ కూడా పట్టుకుని వాళ్ళందరికీ కూడా ఖైదు విధించే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దీని మీద ముఖ్యంగా యువకులు చాలా అవేర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరిగా అయ్యన్న పాత్ర గారిని ఒక చిన్న విన్నపం కోరుకుంటున్నా. సార్, ఇంత పెద్ద ప్రోగ్రాం చేశారు, మీ ఒక్క పేరే కాదు, మీరు అవకాశం ఇస్తే నా సొంత నిధుల నుంచి నేను ఏదైనా చేద్దాం అనుకుంటున్నా. అందుకే మీరు ఇందాక సోలార్ అడిగినప్పుడు నాకు అనిపించింది, వాళ్ళు సోలార్ ఫ్రీగా మరి ఏం వాడుకుంటారు, సోలార్ గురించి అయితే 5 లక్షలు నా సొంత నిధుల నుంచి ఈ స్మారకానికి నా వంతుగా నేను మీ అందరికీ అందజేస్తే అవకాశం నాకు ఇమ్మని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన, ప్రత్యేకంగా అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందులో నా స్వార్థం ఉందండి. అందుకే నేను సొంత నిధులు అని చెప్పేసి పర్టికులర్ గా పెట్టడానికి ఏంటంటే రేపు పొద్దున్న ఎవరైనా అమ్మ అంతం ఇచ్చింది అంటారు. ఆ చిన్న స్వార్థం గురించి నేను మీకు అవకాశం కోరుకుంటున్నా, అవకాశం ఇవ్వాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, ఇక్కడున్న ముఖ్యంగా మా మహిళా సోదరి మళ్ళకి, చిన్న బుడ్డి పిల్లలకి ఈ రోజు మా తారకకి స్పెషల్ కంగ్రాట్స్ అమ్మా. ఏ రోజు పోలీసులు పోగిన పాపాన పోలేమా అయ్యన్న పాత్ర గారు. ఎప్పుడు చూడు పోలీసులు తిడతారు. పోలీసులు నన్ను పక్కన పెట్టుకొని మా ఎస్పీ గారిని పక్కన పెట్టుకొని మొన్న కూడా బతిమాల, సార్ కొంచెం వీళ్ళు తీసుకోండి సార్, కొంచెం సెక్యూరిటీని తీసుకోండి సార్ బతిమాల. నాకు తెలిసి ఫస్ట్ టైం పోలీసుల్ని పొగిడినా నువ్వే పొగిడించుకున్నావు తారక్. కంగ్రాచులేషన్స్ అమ్మా. సార్, అబ్బాయి నా దగ్గర కూడా ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కోటవరట్లో పనిచేసేవాడు. చాలా అంటే బాగా చదువుకొని వచ్చిన వ్యక్తి. నేను అందుకే ఏం చెప్తున్నానంటే పోలీసుల్లో కూడా మంచోళ్ళం ఉన్నాం సార్. ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై అల్లూరి, జై ఆంధ్రప్రదేశ్.